రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అత్తాపూర్ అనంత పద్మనాభ స్వామి దేవాలయం సర్వే నంబర్ 435, 446లో దేవాలయ భూమిని కబ్జా చేసి కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. 4 ఎకరాల 10 గుంటల స్థలంలో దేవాలయ భూమి కబ్జా చేసి ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య దేవాదాయ శాఖ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. జేసీబీలతో షెడ్లను తొలగిస్తున్నారు అధికారులు. అత్తాపూర్లోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు కబ్జా గురైనట్లు దేవాదాయ శాఖ గుర్తించింది. కబ్జా చేసిన వారికి పలుమార్లు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ ఆధ్వర్యంలో ఆ స్థలంలో వెలిసిన నిర్మాణాలను భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. అయితే కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. ఈ భూములకు సంబంధించి కేసులు కోర్టులో పెండింగ్లో ఉండగా ఎలా కూలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ధర్మాదాయ శాఖ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి 4 ఎకరాల 26 గుంటాల భూమిపై హైకోర్టు CMA 594/2017 ప్రకారం ఈరోజు వారికి 2 నెలల గడువు ఇస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ 2 నెలల గడువులో మాకు వారి యొక్క పొజిషన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినా కానీ 3 మంత్స్ పాస్ అయిన వాళ్ళు ఈరోజు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాబట్టి దాంట్లో క్లియర్గా కోర్టు కూడా చెప్పింది ఏంటంటే పోలీస్ ఎయిడ్ తీసుకొని వాళ్ళు ఒక 2 మంత్స్ తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీరు స్వాధీనపరచుకోమని చెప్పి ఇచ్చినటువంటి హైకోర్టు ఉత్తర్వులు CMA 594 ప్రకారం ఈరోజు దేవాదాయ శాఖ సంబంధించినటువంటి మా సహాయ కమిషనర్ శేఖర్ గారు, మా MRO గారు హరిత గారు, మరి దేవాలయ సిబ్బంది కార్యనిర్వహణ అందరూ కలిసి ఈరోజు కమిషనర్ గారు డైరెక్షన్స్ మా అడిషనల్ కమిషనర్ జ్యోతి గారు, కమిషనర్ గారు శ్రీధర్ గారు వారు వెంబడే వెళ్ళేసి ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి భూమిని ఇమ్మీడియట్గా పొజిషన్ టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల ప్రకారం ఈరోజు మేము ఈ యొక్క అనంత పద్మస్వామికి చెందినటువంటి భూమి 4 ఎకరాల 26 గుంటలు మీ అందరి సమక్షంలో భూమిని స్వాధీనం చేసుకుంటున్నాం. ఇంకోటి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎలాంటి భూములు ఎక్కడ కూడా ఎవరు కూడా అన్యాక్రాంతానికి వాళ్ళు లోన్కి అయితే ఒక అన్యాక్రాంతం చేయాలనే ఆలోచన ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్న అటువంటిదైనా ఉన్నా కూడా మీరు దయచేసి దేవాలయానికి సంబంధించినటువంటి మాన్యాలు కూడా దేవాలయానికి అప్పగించి వెళ్ళాలని చెప్పి ఈరోజు మీడియా సమక్షంలో తెలియపరుస్తున్నా. ఎందుకంటే దేవాలయానికి అప్పటి నుండి రాజులు పూర్వల కాలం నుండి దేవునికి ఆ మాన్యాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ మాన్యాలతోటి అక్కడ వచ్చే సాగుతోటి ఉన్నటువంటి దాంతో ధూపదీప నైవేద్యం కింద ఇచ్చినటువంటి మాన్యాలు. కాబట్టి ఈ చట్టంలో ఎక్కడ కూడా ప్రొటెక్టెడ్ టెనెంట్స్ యాక్ట్ అనేది వర్తించదు. వీళ్ళేమో ప్రొటెక్టెడ్ టెనెంట్ యాక్ట్ కింద ఇది మాది అని చెప్పి వేసినందుకు ఈరోజు గౌరవ న్యాయస్థానం హైకోర్టు చాలా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చింది. వారికి నేను ఆ న్యాయస్థానానికి శిరస్సు దండాలు పెడుతున్నాను. నల్గొండ జిల్లా